ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఇటు వాక్యముతో దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. సౌండ్ ఎక్కువ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుందువు, నీవు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండును. అందరి పక్క వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, వాకిట వరకు వచ్చిన పాపము తిరిగి ఇంటిలోకి రాదా? రాదా అండి? వాకిట వరకు వచ్చిన పాపము తిరిగి ఇంటిలోకి రాదా? వస్తుందండి. ఎప్పుడు ఆ పాపము వాకిట వరకు వస్తుంది నాయన అంటే, నువ్వు సత్క్రియ చెయ్యని ఎడలా. సత్క్రియ చెయ్యని ఎడలా. సత్క్రియ అంటే సృష్టికర్త కార్యము పని చెయ్యని ఎడలా. ఆమేన్, హల్లెలూయా. చాలా మందికి ఈ భావన అర్థం కాలేక చాలా తకిలీవైతున్నారు. దేవుని పిల్లలారా, నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు. నువ్వు సత్క్రియ చేయకపోతే నీ ఇంటి వాకిట పాపం వచ్చి నిలబడుతుంది. జాగ్రత్త, జాగ్రత్త. దేవునికి మహిమ. రోమా పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. రోమా పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. అగో సత్క్రియను ఓపికగా చేసిన ఎడల మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియ ఓపికతో నువ్వు చేస్తే నీకు పరలోక రాజ్యం ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు సత్క్రియ ఓపికతో చేస్తే నీకు దేవుని రాజ్యం ఉన్నది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్క్రియ చేయాలి, దేవుని కార్యాలు చేయాలి. దేవుని పిల్లరా, దేవుని యొక్క సత్క్రియ చేయకుండా చాలా మంది పాపానికి దొరికిపోతున్నారండి. శాపాలకు, దోషాలకు దొరికిపోతున్నారు. దేవుని పిల్లలారా, నీ బ్రతుకు కొరకే అయితే భూమి, ఆకాశం, ఈ సమస్తాన్ని దేవుడు ఈ రీతిగా ఉంచేవాడు కాదు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకు కొరకే అయితే, నీ బ్రతుకు కొరకు కాదు, దేవుని మహిమార్థమైన భూమి మీద బ్రతకాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లేదయ్యా నేను బతకను, నేను జీవించను, నేను ఇలాగే ఉంటానయ్యా అంటే దేవుడు వెక్కిరించబడతాడా? గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. లేదయ్యా దేవుని కొరకు నేనే సత్క్రియ చేయను,
నేను దేవుని కొరకు నిలబడను, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయను, జాగారము చేయను, ఉపవాసం ఉండను, సువార్త పని చేయను, పరిచర్య చేయను అంటే దేవుని పిల్లరా, అన్నంత మాత్రాన దేవుడు వెక్కిరించబడతాడా? దేవుడు వెక్కిరించబడతాడా? నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. దేవుడు వెక్కిరించబడు. చూసారా, మొన్న అమెరికా పట్టణంలో భయంకరమైన మంటలండి. దేవుని స్తోత్రం. రైట్, అమెరికా పట్టణంలో ఏం జరిగిందండి? ఏం జరిగింది? నిప్పుల వర్షం కురిసిందండి. ఏంటండి? నిప్పుల వాన. ఏ వాన? నిప్పుల వాన కురిసింది. ఈ అమెరికా పట్టణములో ఆ కాలిపోతూ ఉన్న ఆ గ్రామాలు, ఆ పట్టణాలు, ఆ రాష్ట్రాన్ని నేను ఈ సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు నాకు బైబిల్లో ఉన్న సొదొమ గోమెర్ల పట్టణం గుర్తుకొచ్చిందండి. ఏంటండి? సొదొమ గోమెర్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆదికాండం 19వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒక్కసారి ఆ సొదొమ గోమెర్ల పట్టణాన్ని కొద్దిగా చూద్దాం. ఏం జరిగిందో. ఖచ్చితంగా అపవాది డిస్టర్బ్ చేస్తుంటుంది, అందుకే ఇవన్నీ ఫస్టే చూసుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి దేవునికి మహిమ. సొదొమ అనే పట్టణమునకు దేవదూతలు వచ్చాయి. ఎవరొచ్చారు? దేవదూతలు. ఇద్దరు దేవదూతలు సొదొమ అనే ఆ పట్టణానికి వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు దేవదూతలు ఆ సొదొమ పట్టణానికి వచ్చినప్పుడు ఆ సొదొమ పట్టణపు గవిని యొద్ద లోతయ్య కూర్చున్నాడు. ఎవరండి? లోతయ్య. ఆ లోతయ్య గారు కూర్చున్నాడు. కూర్చొని చూస్తుంటే ఆ ఇద్దరు దేవదూతలను ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మా ఇంటికి రండి అయ్యా అని తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తే ఆ పట్టణ ప్రజలు, ఆ సొదొమ పట్టణ ప్రజలు, చిన్నవారు మొదలుకొని ముసలితనం వరకు ఉన్నటువంటి ఆ ప్రజలందరూ ఈ లోతయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు అంటున్న మాట ఏంటో చదవండి. ఆదికాండము 19వ అధ్యాయము 4-5 వచనాలు. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి మీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మనెను. దేవుని పిల్లలారా, ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణానికి వెళ్తే లోతయ్య గవిని యొద్ద ఉండి ఇద్దరు దేవదూతలను ఆహ్వానించి తన ఇంట చేర్చుకొని ఆ రాత్రి ఆ సొదొమ అనే పట్టణములో చిన్నవారు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ ఆ లోతయ్య ఇంటి దగ్గరకు వచ్చి
నీ ఇంటికి కొత్త వారు వచ్చారుగా, ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరిని బయటకు తీసుకురా. ఎందుకంటే వారితో మేము కూడెదము, వారితో మేము పాపము చేసేదము, తీసుకురా అని ఊరి ప్రజలందరూ అన్నారంటండి. అన్నది ఎవరెవరు? చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు. అంటే చిన్న పిల్లలలో కూడా ఏం పాపం పనిచేస్తుందండి? భయంకరమైన శరీర పాపము. దేవుని పిల్లలారా, అప్పుడు లోతయ్య ఏమంటున్నాడు? 19వ అధ్యాయము 8వ వచనం, ఆది కాండము 19వ అధ్యాయం 8వ వచనం. ఆగో ఆగో, ఇదిగో పురుషుణ్ణి కూడని ఇద్దరు కుమార్తెలు నాకుండిరి, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకు తీసుకెళ్ళి వారిని మీ మనసుకు వచ్చినట్లుగా చేయుడి. అబ్బా, ఎంత తెగింపండి! ఏ మనుషుడిస్తాడండి? ఆ పట్టణ ప్రజలందరూ వచ్చి లోతయ్యను ఇబ్బంది పెట్టగా, నీ ఇంటికి వచ్చిన ఇద్దరు ఎవరో వాళ్ళని బయటికి తీసుకురా, వారితో మేము పాపము చేసేదము అంటే, లోతయ్య అంటున్నాడు, నాకు ఇద్దరు కుమార్తెలున్నారు, వారు ఏ పాపం ఎరగని వారు, కాబట్టి వారిని మీకు ఇస్తాను, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఎంత తెగింపు దేవుని కొరకు! ఆమేన్. ఏ తల్లి తండ్రి త్యాగం చేస్తారండి? బిడ్డను దేవుని పనికి ఇవ్వమంటేనే వెనక ముందు 10 సార్లు ఆలోచన చేస్తున్నారు. కాస్త ఒక దగ్గర ప్రార్థన ఉంది, నీ పిల్లోడికి పని అప్పగిస్తామంటేనే 10 సార్లు ఆలోచన చేస్తున్నారు. ఒక రాత్రి మెలుకోగలిగి జాగారం కలిగి ప్రార్థన చేయాలంటే, ఉపవాసం ఉండి కన్నీళ్లు విడవాలంటే ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ లోతయ్య దేవదూతల నిమిత్తమై తన యవన బిడ్డలైన కుమార్తెలను కామంతులకు అప్పగించడానికి ఇష్టపడ్డాడండి. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నా బిడ్డలను అంటున్నాడు. అంటే దేవునికి మించింది తన బిడ్డలు కాదు లోతయ్య గారి దృష్టిలో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎవరింటున్నారండి? ఎవరింటున్నారు? దేవుడు దేవదూతలు వింటూ వచ్చాయి. అప్పుడు వారికి కోపము రేగింది. కోపము రేగడం వలన ఏం దిగినాయండి? 24వ వచనం, ఆది కాండము 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గోమెర్ల మీదను యెహోవా యొద్ద నుండి ఆగో గంధకమును అగ్ని ఆకాశము నుండి ఆ పట్టణములను నాశనము చేశాడు. వేటితో నాశనం చేశాడు ఆ పట్టణాన్ని? అగ్ని గంధకములతో, అంటే నిప్పుల వర్షముతో. హల్లెలూయా, హల్లెలూయా. నిప్పుల వర్షముతో ఆ పట్టణమంతా కాలిపోయింది. ఇక కాపాడబడింది ఎవరి కుటుంబం అండి? ఆది కాండము 19వ అధ్యాయం 29వ వచనం. ఆగో లోతయ్యను ఒక్కడిని మాత్రం దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. లోతయ్యను ఒక్కడిని మాత్రం దేవుడు తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, భయంకరమైన నిప్పుల వర్షం అండి. ఏంటండి? భయంకరమైన నిప్పుల వాన.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పిల్లారా, సేమ్ ఇదే ఎక్కడ జరిగిందండి? అమెరికా పట్టణంలో కూడా జరిగిందండి. ఎక్కడ జరిగింది? అమెరికా పట్టణంలో కూడా జరిగిందండి. అమెరికా పట్టణంలో ఇదిగో భయంకరంగా మీకు ఒకటి మనకు ప్రొజెక్టర్ వస్తుందండి, కొంటాము. కొద్దిగా దేవునికి 11,000 రూపాయలు వచ్చాయి, కానీ ఇంకా కొద్దిగా డబ్బు రావాలి. దేవునికి మహిమ కలుగును. ఇక భయంకరమైనటువంటి అగ్నిగుండం అండి, అగ్ని గంధకాలు ఇవన్నీ కాలి. అబ్బా ఎలా కురుస్తుందో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సైతాను మొఖం ఎక్కడ తయారైంది? మీ దగ్గర ఉన్నాయా అది వీడియోలు? ఉన్నాయా? ఒకసారి నాకు చూపియా. నాకు ఇది వస్తలేదు, ఇది ఏమైంది? దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏది ఒకసారి చూపించవా? ఎంత భయంకరంగా. ఇక అగ్ని ఎంత దేవునికి మహిమ. హలే, ఇది నాకు భలే నచ్చింది. దేవుడి స్తోత్ర. కాలిపోతుంది, ఒకసారి చూపి. నాకు లింక్ తెలియదు, ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు? దేవుని స్తోత్రం. ఇక చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బా భయంకరంగా అండి. ఎంత భయంకరంగా అంటే, ఇది ఇస్తలేదు, ఇక టవర్ లేనట్టుంది. దేవుని ఇగో మాకు ప్రొజెక్టర్ కొంటాం, కొద్దిగా డబ్బులు ఎవరైనా సాయం చేస్తారా? అంతేనా? అమెరికా కాలిపోయేది ఎవరు? చాలా డేంజర్ అండి. అదే కాదు, ఇంకొకటి ఏంటంటే, ఒక దైవజనులు ప్రవచించారు ముందే. ఏం చేశారండి? ప్రవచించారు. ముందుగానే వాళ్ళు ఏం చేశారు? ప్రవచించారండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు ప్రవచించారు. ప్రవచించినా కానీ ఆ ప్రవచనాన్ని పట్టించుకోలేదండి. ఆ ప్రవచనాన్ని పట్టించుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రొజెక్టర్ వస్తే ఇంత పెద్ద బాధ ఉండవు మనకు. అనవసరంగా దేనికో డబ్బులు ఖర్చు చేస్తారు, కానీ అది మా అంటే 20-25 వేలు అయితే ఏమో ఖర్చు. 25,000 30,000 వస్తుంది ఖర్చు ప్రొజెక్టర్. ఆల్రెడీ 11,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. దేవునికి మహిమ, దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ప్రవచించింది.
ఒక ఆమె ఏం చేసింది? ప్రవచనాలు చెప్తూ వచ్చింది. ప్రవచనాలు చెప్తూ వచ్చిందండి. ఇదిగో ఈ దేశం పైకి భయంకరంగా దేవుని కోపం రాబోతుందని. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ దేశంలో ఆ అమెరికా ప్రాంతంలో, అంటే దాని పేరు కాలిఫోర్నియా అనే స్టేట్ అది. అక్కడ లాస్ ఏంజిల్ అంటే మొత్తము ప్రపంచములో డబ్బు గల రాష్ట్రం అంటే అదే అండి. ఒక్కొక్క ఇల్లు ఖరీదు అక్కడ ఎంత ఉంటుందో తెలుసా? 11,000 కోట్లంట. ఒక ఇల్లు వాళ్ళు కట్టుకోవాలంటే అక్కడ ఎంత అండి ఖరీదు? 11,000 కోట్లు. 11,000 కోట్లు అంటే తక్కువ డబ్బా, ఎక్కువ డబ్బా అండి? చాలా ఎక్కువ. దేవుని పిల్లలరా, అక్కడ బతికేదంతా హాలీవుడ్ సినిమా హీరోలు, హీరోయిన్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు. ప్రపంచంలో డబ్బు గల ప్రాంతం అంటే అదే. దాన్ని మించింది ఇక బయట అంటే కష్టం అండి. అంత విలువైనటువంటి ఆ స్టేట్. కానీ డబ్బు ఎక్కువైంది, వాళ్ళకు అందం కూడా ఎక్కువైంది, ఆస్తులు ఎక్కువైపోయాయి, ఇండ్లు ఎక్కువైపోయాయి. వాళ్ళలో ఏమొచ్చేసిందిగా? గర్వం వచ్చేసింది. వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే 1000 కోట్లు పెట్టి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకురంట. ఎన్ని కోట్లు? 1000 కోట్లు అండి. 1000 కోట్లు పెట్టి ఒక ఫంక్షన్ని అరేంజ్ చేసుకున్నారు, ఏర్పరచుకున్నారు. ఆ ఫంక్షన్ ఏర్పరచుకుంటే అందులో ఒక ఆమె, ఒక హీరోయిన్, పెద్ద పాపులర్ ఆమె లేచి ఏమంటుందో తెలుసా? అమ్మ నాన్నలకు, ఇంకా హీరోయిన్లకు, వీళ్ళందరికంట దేవుడు అక్కర్లేదంట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ హీరోలు హీరోయిన్లే ప్రజలందరికీ దేవుళ్ళు. అందుకే దేవునికి ఎన్ని మార్కులు వేద్దామని అక్కడ బోర్డు మీద రాసి 0 వేశారండి. దేవునికి ఎంత? దేవుడు 0 అంట, దేవుడు 0 అంట. 0. ఆ దేవుని కంటే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కువ అంట. ఆ అమ్మ నాన్నకు మించి హీరోయిన్లు అంట. దేవుని పిల్లారా, ఈ మాట వాళ్ళ నోట వచ్చిందండి. అందుకు అందరు నవ్వారు, పగలబడి నవ్వారు. అంత మాత్రమే కాదు, ఆ స్టేట్లో జరగని పాపం లేదండి. విచ్చలవిడిగా డబ్బు ఉంది కదా, ఆ డబ్బు చూసి వాళ్ళు చేయలేని పాపం అంటూ లేదు. భయంకరమైన పాపం అండి. అందుకే దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి లాస్ ఏంజిల్ పైన ఆకాశం నుండి దేవుడు ఏం కురిపించాడుగా? అగ్ని. ఇది మొన్న జరిగిందండి, చూడండి మీరు మీ ఫోన్లలో. ఎంతమంది చూశారు ఇది? ఫోన్లలో చాలామంది చూశారు. అది అమెరికా ప్రాంతం. ఎంత ఆస్తి నష్టం జరిగిందంటే 20 లక్షల కోట్లు అంట. ఎంత అండి? 20 లక్షల కోట్లు. 32,000 ఇండ్లు కాలిపోయినాయంట. ముసలోళ్ళని పాపం ఇండ్లలోనే వదిలేసి పరుగులు తీశారు. జంతువులు కాలిపోయాయి, పక్షులు కాలిపోయాయి, ఇండ్లు కాలిపోయాయి, కొంతమంది మనుషులు కాలిపోయారు. ఇప్పటికీ ఆ మంట ఆగడం లేదు. అమెరికా ఎంత పవర్ఫుల్ ఫోర్స్ కలదో తెలుసా? ఒక్క జెట్ ఫైటరు 100 మందిని ఒక 5 నిమిషాల్లో చంపేయగలడు. అంత టాలెంట్ కలిగింది అమెరికా. అంత టాలెంట్ కలిగింది అమెరికా. ఎంత టాలెంట్ అంటే, ఆ సముద్రాల్లో 2,000 మీటర్ల లోతులో ఉన్నటువంటి అడుగు భాగంలో ఉన్న డీజిల్, పెట్రోల్ని కూడా, ఆ ముడి సరుకులను కూడా మాంతంగా తీసుకురాగలిగిన శక్తి గలది అక్కడున్న నావి. దేవుని పిల్లలరా, అమెరికాని మించినటువంటి ఆ టాలెంట్ ప్రపంచాలు ఇంకెక్కడ కనబడదు దరిదాపు. చాలా శక్తివంతమైన దేశం, కానీ దేవుడు కురిపించిన అగ్నిని ఇప్పటికీ ఆర్పలేకపోతున్నారు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు కురిపించి కాల్చివేస్తున్న ఇండ్లను, అడవులను, ఆస్తులను ఇప్పటికీ ఆర్పలేకపోతున్నారు. ఎన్నో రకాలైనటువంటి హెలికాప్టర్లు, ఏరోప్లేన్స్, ఇంకా ఫైర్ ఇంజన్స్ వాడుతున్న ఇప్పటికీ ఆర్పలేకపోయారు. కాలుతూనే ఉంది. ఎక్కడి వరకు వస్తుందో కూడా అర్థం కాని స్థితి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, దేవుణ్ణి తక్కువ చేసి మనము గర్వించుకున్నామనుకో, మనకు మూడిందే. ఎందుకంటే దేవుడు వింటున్నాడా, దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటారు, కానీ సమస్తము దేవుడు చూస్తుంటాడు, వింటుంటాడండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా గర్వించారు, చాలా అహంకరించారు, విచ్చలవిడిగా బ్రతికారు, భయము భక్తి లేకుండా బ్రతికారు. ఇష్టమున్నట్టుగా వాళ్ళ క్రియలు, కార్యకలాపాలు జరిగిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఏమి తినని, ఏమన్నా మాట్లాడుకొని, ఏమన్నా చేసుకొని, కానీ వాళ్ళు ఎవరి జోలికి వచ్చారు? ఎవరిని తక్కువ చేసి మాట్లాడారు? దేవుణ్ణండి. ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడి దేవునికి ఎన్ని మార్కులు అంట? 0, 0 అంట. దేవుడు లేని మనం ఉన్నామా అండి? అంత పెద్ద డబ్బు కలిగి, అంత జ్ఞానం కలిగిన అమెరికా ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడు. కాబట్టి దేవుడు అగ్నిని కుమ్మరించి ఆ పట్టణాన్ని మొత్తం ఏం చేశాడుగా? ఒక రాష్ట్రాన్ని కాల్చిపడేశాడు. రాష్ట్రం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా అగ్నితో కాలిపోయింది అనుకో, ఎంత డేంజర్ అండి. ఇప్పుడు హైదరాబాదు, ఈ పల్లెటూర్లు ఇవన్నీ కాలిపోయాయి అనుకో అగ్నితో, ఎంత డేంజర్, ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే కాలిపోయింది, కాలిపోయింది. భయంకరమైన అగ్నిలు మీరు చూసుకోండి ఇది అయిపోయాక. దేవునికి మహిమ. చూద్దాం, కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను ఎందుకు ఇలా జరుగుతున్నది. రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఏంటండి? వారి వారి క్రియలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట. ఏంటి ఆ ప్రతిఫలము? ఇంకొకటి ఏంటంటేనే మీరు చూడండి, ఈ అంత్య దినాల్లో ఎలాంటి వారు వస్తారంట. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వస్తారు. చూడండి, అంత్య దినాలలో ఎవరు వస్తారంట? అపహాసకులు, అపహాసకులు. దేవుని పిల్లలరా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనం చదవాలి. నన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను అది నిలవదు. ఏంటండి? ఆయనను సేవింపని రాజ్యమైన జనమైన నిలువదంట, నిలువదు. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 15-16 వచనాలు. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. అగో ఆయన పెందల కాడ లేచి పంపుతూ వచ్చెను.
వారు దేవుని దూతలను ఎవరిని ఎగతాళి చేశారంట అండి? దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు, నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఎవరి పైకి వచ్చిందండి? జనుల పైకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవునికి లోబడని జనం పైకి, దేవుని మాట ప్రకారం బ్రతకని జనం పైకి, దేవుని చిత్తం చెయ్యని జనం పైకి ఏమొస్తుందంట? యెహోవా ఉగ్రత, దేవుని కోపము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక రాజు అండి, అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం నుండి చదువురా. ఒక రాజు ఎంతగా గర్వించాడంటే, జాగ్రత్త వినండి. అపోస్తల కార్యగ్రంథం 12వ అధ్యాయము 21వ వచనం నుండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజుగా రాజవస్త్రములు ధరించి న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదు అని కేకలు వేసిరి. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తగా పురుగులు పడి ప్రాణము విడిచాడంట. ఎవరండి? రాజు. ఎవరు? రాజు అండి. హేరోదు రాజు నియమింపబడిన దినమున రాజవస్త్రాలు వేసుకొని ఆ పీఠంపై కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జనులందరూ ఏమన్నారో తెలుసా? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అనేసరికి దేవుని దూత వచ్చి అతన్ని మొత్తగా అక్కడే పురుగులు పడి చచ్చాడంటండి. దేవుని పిల్లారా, దేవుణ్ణి మహిమపరచనందున, ఆమేన్, హల్లెలూయా, గర్వించుకోవడానికి అహంకరించుకోవడానికి అవకాశం లేదు. ఇవి అంత్య దినాలు, ఇవి చివరి దినాలుగా దేవుని రాకడ సమీపమై సంఘాన్ని తీసుకెళ్లే ఆ టైం దగ్గరకు వచ్చింది గనక నేను ఇంత, నేనంతా, ఆయన అంతా అని చెప్పుకోవడానికి లేదు. సిద్ధపడడమే ప్రాముఖ్యము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అమెరికా పట్టణంలోనే ఒకరోజు దేవుడు బిల్లీ గ్రామ్ అయ్య గారితో మాట్లాడాడంట. బిల్లీ గ్రామ్ గారు అంటే గొప్ప దైవజనుడు, మంచి సువార్థికుడు. దేవుని పిల్లలారా, ఆయన దగ్గరికి దేవుడు వచ్చి, ఇదిగో ఈ దేశంలో బహు అందమైనటువంటి హీరోయిన్, ఆమె పేరు మెర్లిన్ మోన్రో. ఆ మెర్లిన్ మోన్రో అనే ఆమెతో నువ్వు వెళ్ళి మాట్లాడి దేవుణ్ణి నమ్ముకోమను, క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందమను, మారు మనసు పొందమని ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడినప్పుడు అతను వెళ్ళి ఆమెతో మాట్లాడి వాక్యం బోధించాలని చూసి ముందుగా ఆమె దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మా తల్లి, దేవుడు నీతో మాట్లాడమన్నాడురా, ఒక 5 నిమిషాలు టైం ఇరా అని అడిగాడు. అడిగితే అవన్నీ తెలుసా? నాకు టైం లేదు, అయినా దేవునితో కూడా నాకు పని లేదు. ఏమన్నది? నాకు టైం లేదు, దేవునితో కూడా నాకు పని లేదు అని గర్వించిందండి. దేవునితో కూడా నాకు పని లేదని గర్వించింది. అదే రోజు ఆ దేవుని పిల్లారా, ఆమె దేవునికి తన హృదయంలో అవకాశం ఇయ్యనందున మత్తు గోళీలు మింగి చనిపోయింది.
మత్తు గోళీలు మింగి చనిపోయిందండి. అలాగే దేవుని పిల్లారా, ఈ యొక్క తన్గడు నెవిస్ అనే ఒక రాజకీయవేత్త అండి. ఈయన బ్రెజిల్ అనే దేశంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నాకు 5 లక్షల ఓట్లు పడితే ఇక దేవుడు కూడా నన్ను ఆపలేడు అన్నాడు. ఏమన్నాడు? నాకు 5 లక్షల ఓట్లు పడితే దేవుడు కూడా నన్ను ఆపలేడిగా అని అన్నాడండి. అని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాడు. గెలిచి 1985 డిసెంబర్ 22 ఆయనకు ప్రమాణ స్వీకారం ఉంది బ్రెజిల్ దేశంలో. ఇంకొక 5 నిమిషాలు అయితే ప్రమాణ స్వీకారం. ఆ కారులో వస్తూ ఉంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. గుండెపోటు వచ్చి చనిపోయాడు. ఈయన రాజకీయమేదో ఈయన చేసుకోక ఈయన ఎవరిని అవమానపరిచాడు? ఎవరిని తక్కువ చేశాడు? దేవుడు వెక్కిరించబడతాడా అండి? దేవుడు వెక్కిరించబడతాడాక? దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే థామస్ ఆండ్రూస్, ఈయన 1912 ఏప్రిల్ 15 టైటానిక్ అనే ఓ పెద్ద ఓడ అండి, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి దాన్ని తయారు చేయించాడు ఈ థామస్ ఆండ్రూస్. ఈయన ఏమన్నాడో తెలుసా? ఆ ఓడను చూసి, అందులో ప్రయాణించే ప్రజలను చూసి, దేవుని పిల్లారా, ఆయన ఒక మాట అన్నాడు, ఇక ఈ ఓడను దేవుడు కూడా ఏమి చేయలేడు అన్నాడు. ఏంటి? ఈ ఓడను దేవుడు కూడా ఏమి చేయలేడని అనేసరికి అది కరెక్ట్గా 2-3 దినాలు ప్రయాణం చేసి ఆ సముద్రంలో ఏమైపోయిందండి? మధ్యకు విరిగి నేలరాలి పడిపోయింది. కొన్ని వందల మంది చనిపోయారు. దేవుడు కూడా ఏం చేయలేడంట. వీళ్ళ ఓడేదో వీళ్ళు కట్టుకొని, వీళ్ళ ప్రయాణం ఏదో వీళ్ళు చేసుకోక ఎవరిని తక్కువ చేసి మాట్లాడాడు? దేవుణ్ణి, సృష్టికర్తను. దేవుని పిల్లరా, ఘోరమైన మరణం చూశాడు. 2005 బ్రెజిల్ దేశంలో 6 మంది స్నేహితులు అండి. అందులో 5 మంది మగపిల్లలు, ఒక్క ఆవిడ ఆడబిడ్డ. ఈ 5 మందితో ఈవిడకు స్నేహం. అయితే దేవుని పిల్లారా, ఒక 2 ఒక స్థలంలో నిలిచిపోయారు. మిగతా 3 మగపిల్లలు, యవన బిడ్డలు, కాలేజ్ ఫ్రెండ్స్ ఫుల్లుగా మందు దాగి కారు వేసుకొని ఈ పాప వాళ్ళ ఇంటికి వచ్చారు. వస్తే మనం సినిమాకి వెళ్దాం రా అని పిలిస్తే ఆ పాప రెడీ అయి పరిగెత్తుకొచ్చి ఆ కారు ఎక్కనికపోతే వాళ్ళ తల్లి అన్నది, అమ్మా, ఈ కారులో చూస్తే 3 మగపిల్లలు భయంకరంగా తాగున్నారు, ఇంకో 2 అక్కడ వెయిట్ చేస్తున్నారు అంటున్నావు, వీళ్ళతో నువ్వు ఒక్కవడవు, ఆడబిడ్డవు, ఇది అంత సమంజసం కాదు. కాబట్టి మనం క్రీస్తును అంగీకరించిన వాళ్ళము, దేవుని పిల్లలము అని ఆ తల్లిగారు చెప్తే, ఆ తల్లిగారి మాట వినక ఏమన్నదో తెలుసామే? ఆ దేవుడు, ఆ జీసస్ నాతో అవసరం లేదు, ఆయన ఒకవేళ నాతో రావాలనుకుంటే ఈ కారు డిక్కి ఉందిగా వెనక, ఆ డిక్కిలో కూర్చోమని ఆ దేవుణ్ణి అన్నదంట. అని కారు ఎక్కి స్పీడ్గా వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ప్లేస్కి ఆ తల్లిగారు వెళ్ళి చూస్తే, దేవుని పిల్లరా, కారు అంతా డ్యామేజ్ అయిపోయింది. ఆ తల్లి చూస్తే అక్కడున్న ఆ కారులో ఉన్న 4 చనిపోయారు. 3 మగపిల్లలు, ఆడబిడ్డ చనిపోయింది. కానీ వెనక కారు డిక్కి ఎలా ఉంది? సేఫ్గా ఉంది. కారు డిక్కి సేఫ్గా ఉంది, కొద్ది కూడా మరకబడలే. అప్పుడు ఆ తల్లి బిడ్డ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంది. డిక్కిలో ఎవరిని కూర్చోమన్నది? యేసుక్రీస్తుని. దేవుని పిల్లారా, ఎవరిని తక్కువ చేసి మాట్లాడింది మే? దేవుణ్ణి. ఆయన వెక్కిరించబడతాడా? కాబట్టి దేవుని పిల్లారా, మీకు నేను చెప్పేది ఏంటంటే, అమెరికా పట్టణం లాస్ ఏంజిల్లో ఉన్నటువంటి ప్రతి హీరో, హీరోయిన్,
ప్రతి బిజినెస్ మ్యాను దేవుణ్ణి వెక్కిరించారు, దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడారు. అసలు దేవుడు మాకు లేడు అని మాట్లాడారు. దేవుడు లేని రాష్ట్రం అంటే ఈ లాస్ ఏంజల్ కాలిఫోర్నియా అని మాట్లాడారు. గర్వం, గర్వం, అహంకారం, అహంకారం అది ఎక్కడికి దారి తీసింది? ఇప్పుడు భయంకరంగా బూడిదైపోయింది పట్టణం అంతా. ఆ రాష్ట్రం అంతా బూడిదైపోయింది. ఒక్కొక్క ఇల్లు 11,000 కోట్లు అంటండి. 11,000 కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు. ఏ ఇంటిలో గర్వం ఉంటుందో, ఏ వ్యక్తి హృదయంలో అహంకారం ఉంటుందో అది నాశనానికి కొని తెచ్చుకుంటున్నట్టే లెక్క. నాశనానికి కొని తెచ్చుకుంటున్నట్టే లెక్క. దేవుణ్ణి గౌరవించాలండి, దేవుణ్ణి స్తుతించాలండి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, ఆయన చిత్తం చేయాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు త్వరగా చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి. మరియు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నా కొట్లు విప్పి అగో చూడండి, ఒక్క నిమిషం ఆగురా. ఒక ధనవంతుడు ఉండంట, చాలా విస్తారమైన భూములు ఉన్నాయంట. ఆ భూముల్లో పంట వేశాడంట, విస్తారమైన పంట వచ్చిందంట. అవి ఎక్కడ సమకూర్చాలని ఉన్న పాతవన్నీ తీసేసి కొత్త కొత్తవి చాలా పెద్ద గోదాలు కట్టించాడంట. దాంట్లో ఈ ధాన్యం అంతా నింపాడంట. నింపిన తర్వాత ఏమంటున్నాడు? ప్రాణమాయిక తినుము, త్రాగము, సుఖపడుము అని చెప్పుకుంటుంటే దేవుడు ఏమన్నాడో చూడండి. అయితే దేవుడు వెర్రివాడా, వెర్రివాడా అంటే ఓ పిచ్చోడా అని అర్థం. ఏమర్థం అండి? ఓ పిచ్చోడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నువ్వు సిద్ధపరిచినవి ఎవని వగును? దేవుని స్తోత్రం. అవా ఎవరు వగుతాయండి? ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నా అంటే నీ ప్రాణము తీసుకెళ్తున్నా అన్నాడండి. వెర్రివాడు కదండి, వెర్రివాడు అంటే భూలోకంలో ఉన్న ధనాన్ని, కొట్లల్లో ఉన్న ఆ దాన్ని ఆశించి ప్రాణానికి చెప్పుకుంటున్నాడు తిను, తాగు, సుఖపడని. కానీ ఇలా ఉండొద్దండి. 4 కాసులు చేతులు చూసేసరికి ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఎలా సుఖపడదామనే ఆలోచన మనిషికి రావద్దు. ఏం చేయాలో తెలుసా? చదువు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతాము రండని చెప్పుకోను వారలారా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి
ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. ఆమేన్. ఎంత డబ్బు వచ్చినా, ఎంత కాసులు మన చేతులు చెల్లుబాటు అవుతున్నా, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఎలా సుఖించుదమా అనే ఈ ధనవంతునిలాగా ఆలోచన చేస్తే మన ప్రాణాలకి నష్టం. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మరొక దినం యేసయ్య దయ వల్ల మనకు వస్తే ఇదో అదో ఏదో ఒకటి చేద్దాం అని చెప్పుకోవాలి. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుని పిల్లారా, లాస్ ఏంజిల్ అమెరికా అనే ఆ ఆ దేశంలో కాలిఫోర్నియాలో ఉండే ఈ లాస్ ఏంజిల్ ఆ ప్రజలు చాలా గర్వించారండి, చాలా గర్వించి అహంకరించారు. అందుకే ఆ పట్టణం పైకి దేవుడు ఏం కుమ్మరించాడు? అగ్ని వర్షం. అగ్ని వర్షం భయంకరంగా కాలిపోయాయి, చాలా మంది చనిపోయారు. కోట్లు, 20 లక్షల కోట్లు వేస్ట్ అయిపోయాయి, కాలిపోయాయి. 20 లక్షల కోట్లు. కొన్ని వేల వేల ఇండ్లు కాలిపోయి బూడిదయ్యాయి. మనుషులు కూడా కాలిపోయి బూడిదయ్యారు చాలా మంది. జంతువులు, వృక్ష సంపద, అడవి సంపద, ఆ వాహనాలు, కార్లు అన్ని వదిలిపెట్టి పరుగులు తీస్తున్నారు. రోడ్ల మీద పడి ఆస్తులను వదిలేసి పరుగులు తీస్తున్నారండి. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. కాబట్టి ఆయన వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తుతే ఆ పంటనే కోస్తాడు. మీరు బీదోళ్ళమండి మనం. ఆయన తప్ప మనకెవరు దిక్కులేరు. ఆయన ఆరాధిద్దాం, ఉత్తమమైన దాన్ని కోరుకుందాం, ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఘనపరచుదాం, ఆయన పని చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చెడు స్నేహం చెయ్యొద్దండి. ఏంటి? మనం అభివృద్ధి కావాలంటే ఏ స్నేహం చెయ్యొద్దు? కీర్తన 1:1 ఏమున్నది? దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవద్దు. ఎవరి ఆలోచన చొప్పున? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఇంకెవరి? పాపుల మార్గాన మనం నిలవద్దు. మూడోది, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దండి. ఏం చేయాలి మరి? దివారాత్రులు. ఏ రాత్రులు? దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించాలి. ఆమేన్. అప్పుడు నువ్వు ఫలిస్తావు, ఫలిస్తావు, ఫలిస్తావు. డబ్బు మీద ఆశ ఉన్నవాడితో స్నేహం చేయొద్దు. శరీర కోరికలు కలిగిన వారితో స్నేహం చేయొద్దు. చెడు మాటలు మాట్లాడి చెడు సహవాసాలు కలిగిన వారితో సహవాసాలు వద్దండి. ఈ లోకం కొరకు పోరాడుతూ ఈ లోకమే శాశ్వతం అనుకున్న వారితో స్నేహం చేయొద్దు. నీ స్నేహం దేవునితో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం ధ్యానించాలి. ఏలియా దేవునితో స్నేహం చేశాడు. ఎస్తేరు దేవునితో స్నేహం చేసింది. లుదియా దేవునితో స్నేహం చేసింది. దెబోరా దేవునితో స్నేహం చేసింది. అబ్రహాం దేవునితో స్నేహం చేశాడు. యాకోబు దేవునితో స్నేహం చేశాడు. ఎలీషా చాలా ఎకరాల భూమి గల్లోడు, అదంతా విడిచిపెట్టి ఉన్న ఎద్దులు దేవునికి బలిచ్చి దేవునితో స్నేహం చేశాడు. దేవునితో స్నేహానికి చాలా ఇష్టపడండి. ఆయన పాటలు పాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన పని కొరకు ప్రాకులాడాలి, ఆయన మాటలు చెప్పడానికి ఇష్టపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, మనం బీద వాళ్ళమైన మనతో ఎవరుంటారు? సృష్టికర్త, సర్వోన్నతుడు ఉంటాడు. అలా కాదు కూడదని ఆ లాస్ ఏంజిల్లో ఉన్న ధనవంతుల వల్లే మనం గర్వించామా, అహంకరించామా? కొద్దిగా ఏదో ఒక ఆశీర్వాదం ద్వారా దేవుడు మన దగ్గరికి కొన్ని 4 కాసులు తెస్తే ఆ కాసులను బట్టి నా అంత గొప్పోడు లేడు, నా అంత గొప్ప లేదనుకుంటే ఏమో వచ్చేసాయండి కాళ్ళకు. ఆడపిల్లలకైతే 4 కాసులు చేతిలోకి వచ్చేసరికి కడియాలు వస్తాయండి. ఆ కడియాలు మామూలుగా ఉంటాయా?
మామూలు ఉంటాయా? ఎంత ఉంటాయి? 6 కిలోలు ఉంటాయండి. ఒక్కొక్క కాళ్ళ కడియం ఎంత ఉంటుందండి? ఎగ్జాంపుల్, ఉదాహరణ ఒక్కటి అర్ధ కిలో ఉంటుందా? ఒక్కటి అర కిలో, ఒక్కటి అర కిలో అండి. రెండు కలిసి కిలో, రెండు కలిసి కిలో. మళ్ళీ అవి సరిపోలేదని కింద ఇంకేం పెడతారు? పొట్ట గొలుసులు అండి, గొలుసులు అవి పెట్టేస్తారు. ఇక వాళ్ళ కాళ్ళు లేస్తాయా అండి? వీళ్ళకి నరాల రోగం రాదంటే ఎందుకు రాదు? దేవుడి స్తోత్ర, హల్లెలూయా. 4 కాసులు ఎక్కువైతే ఇక కొంతమంది మెడలో ఏమొచ్చేస్తుందండి ఆడపిల్లలకు? తాడులు. అది ఒక తులం కాదు, 4, 5, 6 తులాలండి. 6 తులాల కాసులు. అవి ఏంటి? 6 తులాల గొలుసు వేసేస్తారు. ఇంకా చెవులకు భయంకరంగా, మళ్ళీ అవి సరిపోదని నక్లెస్ చేపిస్తారు. దేవుని పిల్లారా, 4 కాసులు దేవుడు ఇచ్చేసరికి ఇవన్నీ అవసరమా? వాటికి దేవుని హృదయంలో ఛాన్స్ లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. వాటికి ఛాన్స్ లేదు. భయంకరంగా ఆ డ్రెస్ మెయింటెనెన్స్ కూడా భయంకరంగా ఉంటుందండి. కొందరు డ్రెస్ మెయింటెనెన్స్ సరిగా ఉండదు. కొంతమంది యవన పిల్లలు పంజాబ్ డ్రెస్ వేస్తే వాళ్ళ పంజాబ్ డ్రెస్ కటింగ్ ఇక్కడ వరకు ఉంటుందండి. కానీ అలా ఉండొద్దండి, నిండుగా ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మందిరంలో ఆ దరిద్రం లేదు. కానీ విదేశాల్లోకి వెళ్తే విదేశాల్లో భయంకరమైన వస్త్రధారణ, భయంకరమైన వస్త్రధారణ. కాబట్టి దయచేసి దేవుడు వెక్కిరించబడడు. ఆమేన్. దేవుడు వెక్కిరించబడడు. దేవుని ఎదుట మనము చాలా తగ్గింపు తలగలి బ్రతుకుదాం. దేవుని కొరకు నిలబడదాం.